ఆ ముసలాయన చెప్పిన మాటలు విన్న క్షణం నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. మీరు ఉన్నది హాస్టల్ కాదు బాబు అన్న అతని మాటలు ఇంకా నా చెవుల్లోనే తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు మేము అక్కడే ఉన్నాం. మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని నమ్మాలా లేదా ఈ ముసలాయన చెప్పింది నమ్మాలా అని నా మనసే నన్ను ప్రశ్నించింది. నా మొహం చూసిన ఆ ముసలాయన నెమ్మదిగా నవ్వాడు. నమ్మకం లేకపోతే ఇంకొకసారి వెళ్ళి చూడు, అక్కడ నిజంగా హాస్టల్ ఉందో లేదో అని అన్నాడు. ఆ మాటతోనే నా ఓపిక పూర్తిగా ముగిసిపోయింది. నేను తేజ ఇద్దరం పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ హాస్టల్ దగ్గరకు వెళ్ళాం. కానీ అక్కడ ఏమీ లేదు. హాస్టల్ ఉండాల్సిన చోట ఖాళీ నేల, ఒక్క ఇటుక కూడా లేదు. ఆ క్షణంలో నా శరీరం అంతా మంచులాగా చల్లబడిపోయింది. కళ్ళలో నీళ్లు కాదు, రక్తం కారుతున్నట్టుగా అనిపించింది. భయం కూడా నన్ను చూసి భయపడేంత భయం. ఇది కళ లేక నిజమా అని నన్ను నేనే అడుగుతున్నాను. వెంటనే మళ్ళీ ఆ ముసలాయన ఇంటి దగ్గరకు పరిగెత్తాం. కానీ ఆ ఇల్లు కూడా లేదు, అక్కడ కూడా ఖాళీ స్థలమే. అప్పుడు మొదటిసారి నా నోటి నుంచి ఒక అరుపు బయటపడింది. ఇది ఊరా లేక శ్మశానమా? నా అరుపు అడవంతా మారుమోగింది. కానీ తేజ మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో భయం లేదు, ఆశ్చర్యం లేదు. ఎవరో రావాలని ఎదురు చూస్తున్నట్టు మాత్రమే కనిపించాడు. ఆ నిశ్శబ్దమే నన్ను ఇంకా ఎక్కువగా భయపెట్టింది. కొద్దిసేపటికి ఒక వ్యక్తి వచ్చి పదండి అన్నాడు. నేను ఆగు అని అరిచిన తేజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని వెంటే నడిచి వెళ్ళిపోయాడు. నేను కూడా వారి వెంటే నడిచాను. ఆ రాత్రి మేము ఇద్దరం తేజ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు భోజనం పెట్టారు. అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ నా కళ్ళకు మాత్రం నిద్ర రాలేదు. ఆ చెట్టు, వెన్నెల, ఆ హాస్టల్ అవి నిజమా లేక నేను పిచ్చివాడిని అవుతున్నానా? ఇవన్నీ ప్రశ్నలే ఉన్నాయి. కానీ ఒక్క సమాధానం కూడా దొరకట్లేదు. ఇప్పుడో తెల్లవారుజామున అలసటతో నిద్రపోయాను. ఈ కాలేజీకి వచ్చిన తర్వాత అంత ప్రశాంతంగా నిద్రపోవడం అదే మొదటిసారి. ఉదయం కాగానే నేను తేజ బయలుదేరి కాలేజీకి వెళ్ళాం. తేజ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం రాలేదు. కాలేజీలో అందరూ ట్రిప్ గురించి మాట్లాడుతున్నారు. నేను మాత్రం ట్రిప్కి రాను అని చెప్పాను. అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని అన్నాను. తేజ నన్ను చూసి చిన్నగా నవ్వాడు. ప్రతి ప్రశ్నకి ఒక సమయం వస్తుంది ఉదయ్, కంగారు పడకు అన్నాడు. ఆ మాటల్లో ఒక విచిత్రమైన నమ్మకం ఉంది. చివరికి నా పేరు కూడా ట్రిప్ లిస్ట్లో చేర్చేశాడు. ఆ రాత్రి మళ్ళీ అదే ఇంటికి వెళ్ళాం. కానీ గది లోపల అడుగు పెట్టగానే నా శ్వాస ఆగిపోయింది. అది తేజ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కాదు, అది మా హాస్టల్, మా రూమ్. నిన్న లేదనుకున్న హాస్టల్ ఈరోజు మళ్ళీ నా కళ్ళ ముందే ఉంది. ఏది నిజం ఏది అబద్ధం నా మెదడు పనిచేయడం మానేసింది. మరుసటి ఉదయం ట్రిప్కి అందరం సిద్ధమయ్యాం. కాలేజీ బయట ఒక పాత గుర్రపు బండి నిలబడి ఉంది. దాన్ని చూడగానే నా గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నా ఫోన్లో 2026, తేజ ఫోన్లో కూడా 2026. కానీ మా చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం 1800 సంవత్సరం లాగా కనిపిస్తోంది. రెండు కాలాలు ఒకే చోట ఒకేసారి ఎలా ఉంటాయి? ఆలోచించే లోపే గుర్రపు బండి కదిలిపోయింది. ఎవరూ మాట్లాడటం లేదు. గాలి శబ్దం, గుర్రాల కాళ్ళ చప్పుడు అంతే. కొద్దిసేపటికే బండి ఒక పెద్ద నగరం ముందు ఆగింది. పైకి చూశాను. ఓల్డ్ ఇండోర్ సిటీ అని ఉంది. నా శరీరం అంతా వణికిపోయింది. 2026లో ఇది ఎలా సాధ్యం? గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఇదంతా భ్రమే అని నన్ను నేనే నమ్మించుకున్నాను. అప్పుడే నా చెవిలో ఉదయ్ అనే ఒక స్వరం. అది వెన్నెల గొంతు. భయంతో కళ్ళు తెరిచాను. వెన్నెల లేదు, కానీ నా ఎదురుగా బిర్లా మందిర్. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాను. అంతా అయిపోయింది. నేను మళ్ళీ 2026లోకి వచ్చేసాను అనుకున్నాను. కానీ ఒక్క విషయం గుర్తొచ్చింది. తేజ ఎక్కడా? మా ఫ్రెండ్స్ ఎక్కడా? ఆ గుర్రపు బండి ఎక్కడా? చుట్టూ ఎవరూ లేరు. నేను ఒక్కడినే ఉన్నాను. భయంతో పరిగెత్తుకుంటూ అందరినీ అడిగాను. మా కాలేజీ వాళ్ళు కనిపించారా? ఏ కాలేజీ అని అడిగారు. గోస్ట్ కాలేజ్ అని చెప్పగానే వాళ్ళు ఒకరినొకరు చూసుకొని నవ్వేశారు. అలాంటి కాలేజీ అసలు లేదు బాబు. ఆ మాట వినగానే నా చెవుల్లో భయంకరమైన మోత. వేడి రక్తం నెమ్మదిగా చెవుల నుంచి కారుతోంది. నేను గట్టిగా అరిచాను. వెన్నెల లేదంటారు, హాస్టల్ లేదంటారు, ఇప్పుడు కాలేజీ కూడా లేదు అంటున్నారు. మరి నా తేజ ఎక్కడా? ఆ ప్రశ్నకు మొత్తం నగరం నిశ్శబ్దంగా మారిపోయింది. అంత నిశ్శబ్దంలో నా వెనకాల ఎవరో నెమ్మదిగా నవ్విన శబ్దం వినిపించింది.